ఏ మీరు ఇక్కడ ఉన్నారా? ఇంతసేపు నేను పార్కింగ్లో వెయిట్ చేశాను. అయినా మీరు నాకంటే ఫాస్ట్గా ఉన్నట్టున్నారే. ఇంకెక్కడెక్కండి. అయ్యి బాబు, ఏం జరగబోతుందో ఏంటో. చల్లా చితక్కొడదాం. ఇదెవరిల్లు? మేము రాత్రి చీకట్లో చిల్లయ్యే చక్కటి ప్లేస్, కొంచెం నీట్గా ఉంటుంది, కంగారు పడదు. ఈ ప్లేస్ నేను ఇలా కూడా వాడుకుంటున్నాను. మా ఫ్రెండ్స్కి తెలిస్తే కొళ్ళు కొంచెం చేస్తారు, చెత్తనాకూడదు. పదండి. ఓ, అన్నీ లోపలే అంటారా? ఇట్స్ ఓకే, ఐ కెన్ వెయిట్. పదండి, రండి, కమ్. వెల్కమ్. ప్లీజ్, మంచులో ఇద్దానికైనా మంచం మీద ఇద్దానికైనా ఈ మాత్రం కాస్ట్యూమ్ ఉండాల్సిందే, లేకపోతే అందు. క్లోజ్. నువ్వు రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, ప్యాక్ రెడీ, పిల్ల రెడీ, అజ్జనక మంచం మీద పడి. ఓ నెక్స్ట్ నాళ్ళ బ్యాచ్. మా ఎదలు సరిగ్గా క్లీన్ చేయలేదు, ఏమనుకోదు. మీరు పదండి, కమ్. కమ్. వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్. ఇంకా ఆపుకోవడం కష్టం. ఏంటండి సిగ్గా? అంటే మీకు మొహమాట ఎక్కువ అనుకుంటా. కొంచెం కోఆపరేట్ చేయండి. పోనీ నేను స్టార్ట్ చేస్తాను, మీరు కంటిన్యూ చేయండి, ఓకేనా? కమాన్. ఎంత అందముగా చెక్కినాడు ఈ బొమ్మని. గాడ్స్ మస్ట్ బి క్రేజీ, యు నో. ఇక్కడ దాకా చేయండి ఇది. మీరు అటుంటే నన్ను రిటర్న్ చేయమంటారు. ఇది తెగే పంచాయతీ కాదు కానీ, పోనీ మన ఇద్దరం కలిసి బిట్టి చూద్దాం. అప్పుడు ఆటోమేటిక్గా అన్ని జరిగిపోతాయి. ఏమంటుంది దాంట్లో? ముందు చూడండి, చూస్తే తెలుస్తుంది కదా. కొంచెం ఇటు తిరగండి, కొంచెం లైట్గా. నీకలా తెలుసు? ఈడు నాకేం తెలుసు బొక్క. రోజు గ్రూప్ లో 30-40 బిట్లు వస్తుంటాయి, అందులో ఇవాళ వచ్చిన ఫ్రెష్ బిట్ ఇదే. ఏంటి ఫీల్ అవుతురా? నేను వెళ్ళాలి. ఏంటికి స్టార్ట్ చేయందే. ప్లీజ్ కొంచెం రా, కోఆపరేట్. ఏంటండి ప్రతిసారి నేనేదో దెబ్బేద్దాం అనుకుంటే మీరేదో దెబ్బేస్తారండి? చిన్నపిల్లలు చేసి ఆడుకుంటారా? ఆయన కొట్టడానికి పిలిచారా ఏంటి? ఇప్పటికిప్పుడు ఎవరు దొరుకుతారు? బాబాయ్, ఏంటిది నవ్వుతూ డోర్ తీసి? భయం పోయిందేమో. మూడు బానే ఉంది కాబట్టి అడగచ్చు, తప్పలేదు. ఏంటండి ఇక్కడే ఆగారు? బేసిక్గా బ్యాచులర్గా ఉండేటప్పుడు ఒక్కనే లోపలికి వెళ్ళి కాఫీ పెట్టుకొని తాగేవాడిని. అంటే ఇప్పుడు పెళ్ళైంది కదా, నువ్వు పెట్టిస్తే తాగుదామని ఏదో చిలిపి కోరిక. మీరు స్నానం చేసిరండి, నేను పెట్టిస్తాను. ఇవాళ రాత్రి గ్యారంటీ. చిన్న చిన్నగా ఇల్లంతా అలవాటైపోతుంది. చిచ్చి ఇన్ని రోజులు ఆ బ్యాచులర్ లైఫ్ బతకలాగా చచ్చాను రా బాబు. అయినా పెళ్ళయ్యాక కంఫర్ట్లే వేరు. భార్య కాఫీ ఇవ్వడం, వేడివేడిగా అన్నం వడ్డించడం. ఆహా, ఎంతైనా ఆరోగ్యంగా బతకాలంటే పెళ్లి చేసుకోవాలరా అబ్బాయి, అంతే. ఈ టైంలో ఎవర్రా?
Yo, హే bro, what's హాయ్ up? రితేష్ ఏంట్రా ఇలా వచ్చావు ఉండు తలిపేస్తాను దోమ Oh shit. Bloody mosquitoes, huh? ఏం లేదు బ్రో, ఇంట్లో ఉన్న గేమ్స్ అన్ని ఆడేశాను. సిర్రాక్ దొబ్బుతోంది. నీ దగ్గర ఉన్న గేమ్స్ ఉంటే తీసుకెళ్తామని వచ్చాను. నేనే ఆఫీస్ టెన్షన్ లో పడి ఏం ఆడట్లేదు అన్ని ప్యాక్ చేసి పైన పడేశాను సర్లే తెస్తానుండు ఓకే. సుందరి వీడు రితేష్ అని మన కింద ఫ్లాట్లో ఉంటాడు మంచి గేమర్లే ఏదో రీసెర్చ్ చేస్తున్నాడు కొత్త గేమ్ కనిపెడదామని సరే తీసుకొస్తాను యా యా. హాయ్ అండి. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? జాబ్ పోయింది సుందరి చెత్త నా కొడుకు ఆ హెచ్ఆర్ గడు కావాలని తీశాడు అయినా ఒక్క ఇంటిమేషన్ లేకుండా అలా ఎలా తీస్తాడు జాబ్లోంచి అడిగితే 100 కారణాలు చెప్తున్నాడు అయినా నాకు నెలకి ₹1,00,000 జీతం ఈడి కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీలో జాబ్ వస్తుంది నాకున్న ఎక్స్పీరియన్స్కి ఎక్కడో చోట వస్తుంది ఈడు ఒక్కడిదైనా కంపెనీ హైదరాబాద్లో ఎన్ని కంపెనీలు లేవు చెత్త నా కొడుకు సుందరి ఇదంతా నువ్వేం ఆలోచించుకో ఏదో జాబ్ పోయిన ఫ్రస్ట్రేషన్లో అలా నువ్వు లోపలికి వెళ్ళి పడుకో సరేనా చిరాగ్గా ఉంది నేను కాసేపు ఆగొస్తాను ఏంటండి పొద్దున్నే తాగుతున్నారు? దీని మీద రాత్రే తాగాలని ఏమైనా రాసి పెట్టుందా వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురాపో సుందరి ఒక్క నిమిషం రా కూర్చో యాక్చువల్గా తాగనని నీకు మాటిచ్చాను కానీ ఎక్కడ జాబ్ రావట్లేదు ఇలాగే కొన్ని రోజులు కంటిన్యూ అయితే చచ్చిపోతానేమో అని భయం వేస్తుంది నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయి అవి అవి మర్చిపోవడానికే ఇలా తాగుతున్నాను ఏమనుకోకు ప్రతి నెల ₹1,00,000 పడే అకౌంట్లో వచ్చే నెల నుంచి ₹1 కూడా పడుతుంటే నచ్చట్లేదు సుందరి సార్ అంతా బాగానే ఉంది. ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి అది 25K పెట్టారు కదా, ఒక 20Kకి ఇవ్వండి సార్. చూడండి బ్రదర్ అది 75K నా పరిస్థితి ఏదో బాగోక దాన్ని నమ్ముతున్నాను కానీ మీకు ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే వెళ్ళిపోండి అది మాకు నచ్చింది సార్. నేను గూగుల్ పే చేసేస్తాను. రేపు మార్నింగ్ మా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సార్. మంచిది వెళ్ళండి ఎందుకండి అమ్ముతున్నారు? ఇంకేం చేయమంటావు చెప్పు నా కాయ ఎవరు లేరు నీకు నా ఉపయోగం లేదు ఇంకేం చేయమంటావు డబ్బులుంటే కొనుక్కోవడం లేదంటే అమ్ముకోవడం అంతే నేనున్న సిచ్యువేషన్లో ఇంతకు మించి ఎవ్వడు ఏం చేయలేడు అయినా నా జీవితం ఇలానే కొన్ని రోజుల ముందుకు సాగితే అగో ఆ మెళ్ళలో గట్టిగా మెరుసుని చూడు తాడు అది 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 కూడా అమ్మాల్సి వస్తుంది అది 2017 మోడల్ సింగిల్ హ్యాండ్ యూస్ కొత్తది 10.2 lakhs ఉంది కనీసం 5 lakhs అయినా రాకపోతే ఎలారా పైగా చిన్న రిపేర్ కూడా లేదు సర్లే ఏదో ఒకటి చేసి మంచి రేట్ వచ్చేలా చూడరా ఓకేనా ఉంటా బాయ్ ఒక్క నిమిషం. కార్ కూడా అమ్ముతున్నారా? నీ దగ్గర డబ్బులున్నాయా? లేవు. మరి నా దగ్గర కూడా లేవు అమ్మకపోతే ఎలా? ఒక 4 రోజులు ఆగండి, మా నాన్నని అడిగి చూస్తాను. మీ నాన్న మీ ఇంట్లో పడే వర్షాన్నే ఆపలేడు ఇక నా అప్పుల్నే ఆపుతాడు అయినా నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకు ఈ కష్టాలు తప్పొస్తుందరే భరించాలి అది భరించలేని రోజు నేను బతకను